హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనూస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ చాలా డిఫరెంట్గా ఉండే ఎగ్ ఆలూ బోండా. మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోలు చూసి తెలుసుకుందాం. ఫస్ట్ ఆలూని కూడా బాయిల్ చేసుకోండి, అలానే ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకోండి. ఆలూ బాయిల్ అయిన తర్వాత ఇలా తొక్క అంతా కూడా తీసేసుకొని పక్కన పెట్టుకోండి. అలానే ఎగ్స్ కూడా పీల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆలూలన్నీ ఇలా కట్ చేసుకొని మ్యాష్ చేసుకోవాలి. మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న ఈ ఆలూలోకి మనం ఆనియన్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఆలూలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, అలానే సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కలు, ఇందులోకి సగం టీ స్పూన్ గరం మసాలా, ½ టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, ½ టీ స్పూన్ జీరా పౌడర్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఎగ్స్ అన్ని కూడా ఇలా సగానికి కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ ఎగ్స్ పైన మనం రెడీ చేసుకున్న ఈ ఆలూ మిక్స్చర్ని ఇలా పైన కంప్లీట్గా ఆ ఎగ్ సొన అనేది కనపడకుండా క్లోజ్ చేసేసుకోండి. ఇలానే అన్ని ఎగ్స్ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బోండా వేసుకోవడానికి శనగపిండిని మిక్స్ చేసుకుందాం. ఒక బౌల్లోకి 1.5 కప్పు శనగపిండి యాడ్ చేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ½ టీ స్పూన్ జీరా పౌడర్, ½ టీ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు పసుపు, ½ టీ స్పూన్ గరం మసాలా, చిటికెడు సోడా, అలానే 1 టీ స్పూన్ అంతా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఎలా అయితే బజ్జీల పిండిని కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ మనకి మరీ నీళ్ళగా ఉండకూడదు. చూసారా, కొంచెం థిక్గా ఉన్న కన్సిస్టెన్సీ లాగా మిక్స్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ అన్నీ కూడా ఈ శనగపిండిలో డిప్ చేసి మనం బజ్జీల్లాగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఎగ్ బోండా వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే అప్పుడప్పుడు ఎగ్స్ అనేవి ఆయిల్‌లో పగులుతా ఉంటాయి. అలాంటప్పుడు ఆయిల్ అంతా కూడా మన మీద పడే అవకాశం ఉంటుంది. సో, చాలా జాగ్రత్తగా దూరంగా ఉండే ఎగ్ బోండాని ఎప్పుడైనా సరే ఎగ్ బోండా చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఎగ్ బోండాని 2 పక్కల మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోండి. చాలా ఈజీగా, సింపుల్‌గా అండ్ డిఫరెంట్‌గా ఉంటుంది. రెగ్యులర్‌గా మనం ఎగ్స్‌తోనే బోండా చేస్తూ ఉంటాం. లేదా ఆలూతో సెపరేట్‌గా ఆలూ బోండా చేస్తూ ఉంటాం. బట్ ఎగ్, ఆలూ 2 కలిపి చేయడం చాలా డిఫరెంట్‌గా ఉంది కదా! సో, మీరు కూడా ట్రై చేయండి. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన ఈ ఎగ్ బోండాలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ ఎగ్ బోండాని కట్ చేసి చూడండి. లోపల ఒక సైడ్ ఆలు ఉంటుంది, అలానే ఎగ్ కనిపిస్తుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయండి.